అని బీఆర్ఎస్ సాధించిన మెజార్టీతో పోల్చుకుంటే 2025 కానీ అంతకుముందుది కానీ తక్కువ వీళ్ళు అంటే ప్రత్యర్థి బాగా బలపడ్డాడు అన్న సంకేతం కనబడుతుంది ఇక్కడ. అలాగే తెలంగాణ మంత్రుల ఇలాకాల్లో కూడా చాలా చోట్ల మైనస్ అయినాయి. బీజేపీ పుంజుకుంది గతంతో పోల్చుకుంటే, బట్ ప్రధాన ప్రతిపక్ష హోదాని బీఆర్ఎస్ కుదిలేసుకుంది. పార్లమెంట్ సెషన్స్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగిన పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు డిఫరెంట్ నడుస్తుంది. ఆ తర్వాత అంతా ఫస్ట్ 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డామినేట్ చేసింది కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే 2% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కి. దాంతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఒక్క సీటు కూడా రాల. 8-1 8 ఏళ్ళు కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. ఆ స్టేజీతో పోల్చుకున్నప్పటికీ బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది, బీఆర్ఎస్ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనుకున్నా. అలాంటిది ఆ తర్వాత జరిగిన 3 కంటోన్మెంట్ ఎలక్షన్, ఆ జూబ్లీ హిల్స్ది, తర్వాత 1 ఎలక్షన్ జరిగినాయి కదా, 3 ఎలక్షన్స్ లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలిచింది కరెక్టే, కానీ బీజేపీని దాటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు వచ్చింది. బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది 3 చోట్ల. అంటే బీజేపీ మళ్ళీ దెబ్బతింది, బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చూస్తే కాంగ్రెస్ తన డామినేషన్ కొనసాగించింది. గత ఎన్నిక